నమస్తే అండి. తెలుగు ప్రజలకు చాలా బాధాకరమైన విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏందా విషయం అంటే, భువనగిరి హాస్టల్లో, అబ్బాయిల హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఇక్కడ మీరు పేపర్ చూడవచ్చు. ఇలా పేపర్ కటింగ్ వచ్చింది, మీకు వినిపిస్తాను, మీరే చూడండి. కలుషిత ఆహారం ఘటనలో విద్యార్థి మృతి, మొత్తం 28 మందికి అస్వస్థత ఘటన. దీనిపైన మధు యాదవ్ అన్న, గంగుల మధు అన్న, మల్లేష్ అన్న, బీసీ యాదవ్ సంక్షేమ సంఘం, తర్వాత సూరన్న పాలిటిక్స్ బుక్ రచయిత, వీళ్ళ ఒపీనియన్ ఏమంటారు ఒక్కొక్క మాట తెలుసుకొని తర్వాత నేను మాట్లాడతా. మీరేం చెప్తారు మదన్న? అన్న, నిజంగా ఈ రాజకీయ నాయకులకి సిగ్గు షరఫ్ ఉందో లేదో తెలియదు. అంటే ఒకటే చెప్పదలుచుకోండి, నేను గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో తప్పులు జరిగినాయి, అది చేస్తాం ఇది చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒక రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక భువనగిరి జిల్లాలోనే 12 నెలల పిల్లవాడు చచ్చిపోయాడు. ఈ 12 నెలల అన్ని పోరగాళ్ళకు సెక్యూరిటీ లేదు, వాళ్ళకు భూవసక పెట్టారు. ఏదో పేదోళ్ళు అని చెప్పి ఇంత తిందామని ఇంత బోధులు తరుస్తారు ఆడికి తప్పితే. తర్వాత మీరు నా భవ్య వైష్ణవి కూడా మొన్న అతి ఘోరంగా ఎస్సీ హాస్టల్లో బీసీల బిడ్డలు భవ్య యాదవ్ అని, వైష్ణవి రజక అతి కిరాతకంగా దాడులు చేసి సిగరెట్తో కాల్చి దెబ్బలు కొట్టి చంపితే ఈ రేవంత్ రెడ్డికి చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదు, అక్కడ మంత్రులకు లేదు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో భువనగిరి హాస్టల్లో పేదోళ్ళ బతుకులు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ మార్పు మేము కోరుకుంది అంటే మా పిల్లల్ని చంపాలి, అందుకే ఓటేసినామా? ఇలాంటి వాడికి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నానా మీ ద్వారా. ఇక్కడ ఏంటంటే అన్న, మన పన్నులతోటే మనము డబ్బులు ఇస్తున్నాము, మనం జీతం ఇచ్చి మనం ఓట్లేసి మన పాడ మీద తెచ్చుకుంటుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి, మంత్రులు స్పందించాలి. ఇదే విధంగా జరిగితే రాబోయే ఎంపీ ఎలక్షన్లో దారుణంగా దెబ్బతింటారు. దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరోజు రాజకీయ నాయకుల ఖర్చు పక్కన పెడితే విద్యార్థులకు రాష్ట్రంలో విద్యార్థి మొత్తం అన్నం పెట్టచ్చు అన్న. అంటే వీళ్ళు ఎంత మూర్ఖంగా పరిపాలన చేస్తారు చూడండి అన్న. ఎమ్మెల్యేల ఖర్చు, ఎంపీల ఖర్చు, ముఖ్యమంత్రి ఖర్చు ఒక్కరోజు చాలన్నా విద్యార్థులు అందరూ తెలంగాణలో పోగొట్టవచ్చు. కానీ అలా జరుగుతుందా? అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పేదలను ఆదుకోకపోతే ఏ ప్రభుత్వమైనా ముందుకు పోదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.